కర్నూలు జిల్లా పత్తికొండలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న అధికారుల్లో చలనం లేదు. కొందరు అధికారులు కబ్జాదారులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ భూములను సంరక్షించడం అటుంచి వారికే దక్కేలా పావులు కదిపారన్న విమర్శలున్నాయి. తాజాగా పత్తికొండలోని మలకలకుంట వంక పోరంబోకు భూమిపై కన్నేసి కబ్జాకు సిద్ధమయ్యారు కొందరు అక్రమార్కులు. పత్తికొండ శివారు ప్రాంతాల్లో భూములకు కొన్నేళ్లుగా డిమాండ్ పెరిగింది. పత్తికొండ విస్తరించడం, ప్లాట్లకు డిమాండ్ పెరగడంతో ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్నుపడింది. ఇప్పటికే చాలా వరకు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. తాజాగా మలకలకుంట భూమి దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. సర్వే నంబర్ 203-3లో 2 ఎకరాల 83 సెంట్ల భూమి ఉంది. ఇది పక్కాగా వంక పోరంబోకు. ఈ భూమి పత్తికొండ ప్రధాన రహదారి పక్కనే ఉంది. దీంతో ఈ భూమి 3 నుంచి 4 కోట్ల వరకు విలువ చేస్తుందని అంచనా. విలువైన భూమి కావడంతో వంక పోరంబోకులో ఇళ్ల ప్లాట్లకు బాగా ఉపయోగపడుతుందని కొందరు సొంతం చేసుకునే ప్లాన్ చేశారు. మలకలకుంట వంక పోరంబోకు కావడంతో ఇప్పటివరకు అక్కడ వ్యవసాయం లేదా ఇతర ప్రయోజనాలకు వినియోగించలేదు. కంప చెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. దీంతో మలకలకుంటలో కంప చెట్టు తొలగించి ప్లాట్లు వేయడానికి సిద్ధం చేశారు. అయినా అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మలకలకుంట భూమిని గతంలో ప్రభుత్వమే ఇళ్ల స్థలాలకు కేటాయించి ఇళ్లు నిర్మించే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే వర్షాకాలంలో ఇక్కడ నీరు నిల్వ ఉంటాయి. ఇల్లు నిర్మిస్తే కాలనీ జలమయమవుతుంది. పైగా నీరు నిల్వ ఉండడంతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. దీంతో ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. మలకలకుంట భూమిని ఇళ్ల నిర్మాణానికి ఇవ్వడంపై స్థానికులు కూడా అభ్యంతరం చెప్పారు. అలాంటి భూమిని చెరబట్టి ప్లాట్లు వేసేందుకు కంప చెట్లను తొలగించి శుభ్రం చేసి పనులు మొదలుపెట్టడంతో స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇలాంటి భూములను రెవెన్యూతో పాటు మైనర్ ఇరిగేషన్ శాఖలు కూడా సంరక్షించాలి. పత్తికొండ చెరువు సమీపంలోనూ భూములు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో కాలనీల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మలకలకుంట భూమికి ఎవరైనా పట్టాలిచ్చారా? నకిలీ పట్టాలు సృష్టించి ఈ భూమి సొంతం చేసుకునేందుకు ప్లాన్ చేసిందెవరు? రెవెన్యూ అధికారులు మాత్రం ఇది వంక పోరంబోకు అని ఎవరికీ హక్కులు లేవని చెబుతున్నారు. మలకలకుంటలో ముళ్ల కంపలను తొలగించిన విషయం రెవెన్యూ అధికారుల దృష్టికొచ్చింది. కబ్జాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అయితే ఇంత బహిరంగంగా కంప చెట్లు తొలగించి శుభ్రం చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.